జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూర్ఖురాలు ఇంటిని పెరికి వేస్తుంది. హల్లెలూయా. పెరికి వేస్తుంది అంటే నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం తనలో ఉందనుకో, ఇంటిని ఏం చేసుకునిద్ది? కట్టుకునిద్ది. అంటే ఇటుక పిల్లలు తీసి కట్టుకునిద్ది అని కాదు, కుటుంబాన్ని కట్టుకునిద్ది, ఫ్యామిలీని కట్టుకునిద్ది. భర్త వేరొక దారి తప్పకుండా, పిల్లలు దారి తప్పకుండా ఎప్పటికప్పుడు జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ పోషించుకుంటూ భక్తి కలిగి కుటుంబాన్ని అంతటిని కూడా సరైనటువంటి విధానంలో కట్టుకునిద్ది. దేవునికి మేము కలుగును గాక. అదే జ్ఞానం లేని వ్యక్తి అయితే ఎప్పుడు ఈ జ్ఞానం కలిగిద్ది? మనకి దేవుని వాక్యము చదివినప్పుడు, మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, వాటి ప్రకారం అనుసరించి నడిచినప్పుడు మనకు ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎట్లాగా? ఒక చెడిపోయిన వ్యక్తి బైబిల్ చదివి పదే పదే చదివాడంటే కొన్ని దినాల తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? తన ప్రవర్తనే మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు మత ఉన్మాదులు చాలామంది బైబిలు అపరిశుద్ధ గ్రంథం, బైబిల్లో పాపం ఉన్నది, లోతు పాపం చేశాడు, వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు అని మనుషులను చూపించి అంటారు బైబిలు అపరిశుద్ధ గ్రంథం అని. బైబిల్ని కాల్చివేస్తారు, చింపివేస్తారు, రకరకాల ఆటంకాలు కలిగిస్తారు. అవునా? బైబిల్లో వాళ్ళు చూపించిన వాళ్ళందరూ కూడా మనుషులు అండి, దేవుళ్ళు కాదు. ఎవరు? మనుషులు. మనిషి అన్నాక ఏదో ఒక పాపం లేకుండా ఉంటుందా? ఏదో ఒక బలహీనత, పాపం ఉంటుంది. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు యేసయ్యలో ఏ పాపము లేదు, అది చూపించదు. యేసులో ఏ పాపం లేదు. మరి మునుపటి ఆరాధించిన ఆరాధకుల్లో చాలామందిలో లోపాలు ఉన్నాయి, కనుగొన్నాం. కానీ యేసయ్యలో ఎలాంటిది కూడా పాపం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తలు 4 సువార్తలు చదవండి, యేసయ్య జీవితం మనకు అర్థమైపోయింది.